ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక వీడియోలను అంటే చదువుకునేదానికి నేర్చుకునేదానికి వీడియోలు ఇవన్నీ జాగ్రత్తలు పడేదానికి ఈ వీడియోలు ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది ముందు ముందు ఒక వీడియో చేస్తాను. ఈరోజు గృహవాస్తులో భాగంగా ఈరోజు గృహవాస్తులు అనేటువంటిది గతంలో చిన్నవి చెప్పాను. ఈరోజు గృహవాస్తు అనేటువంటి టాపిక్ని కంటిన్యూగా ప్రతి సీరియల్ ప్రకారం వీడియో చేసుకుంటూ వస్తాను. మన జీవితం అనేటువంటిది గృహవాస్తు మీద, చేతిరేఖల మీద, జన్మ నక్షత్రం మీద లేదా నామ నక్షత్రం మీద, ఉన్న గ్రామం మీద అనేక అంశాల మీద ఆధారపడి జీవితం ఉంటుంది కాబట్టి, భవిష్యత్తు అనేది ఉంటుంది కాబట్టి అనేక విధంగా నేను చెప్పేటువంటి మనం చదువుకునే చదువు మీద, మనకు నచ్చిన విద్య మీద ఇన్ని అనేక విధాలు ఉంటుంది. అన్నిటినీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తెలియజేస్తూ ఈరోజు గృహవాస్తులో భాగంగా ఈస్ట్ సౌత్ కార్నర్ రోడ్డు ప్లాట్, ఈస్ట్ సౌత్ కార్నర్ రోడ్డు ప్లాట్లో అంటే ఆ రోడ్లు ఉండేటువంటి ప్లాట్లో అంటే తూర్పు దక్షిణం రోడ్డు ఉండి ఆ దక్షిణంలో భాగంగా ఆగ్నేయ మూలలో ప్లాట్ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకంటే అంటే దానికి ఆగ్నేయ ఇల్లు అంటారు. దాన్నే ఆగ్నేయ ఇల్లు. అలాంటి వారు ఈ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేటువంటి టాపిక్తో భాగంగా ఇది ఇల్లు, ఇది ఇల్లు అనుకో. ఇది రోడ్డు, ఇది ఈస్ట్ అంటే తూర్పు, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఈ సౌత్, ఈ నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా. ఈ ఇల్లు అనేటువంటిది ఆగ్నేయ మూల. ఈ ఆగ్నేయం అంటే ఈస్ట్కి సౌత్కి మూల ఉండేదే ఆగ్నేయ మూల. అంటే ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్లో ఈ విధంగా రోడ్డు ఉంది. ఇలా ఉంది కదా ఇలా ఇల్లు కట్టుకుంటే ఈ విధంగా ఆగ్నేయ మూలలో ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా లాభం ఉంటుందో చెప్తాను. దీన్ని ఆగ్నేయ స్థలము అంటారు. దీన్ని ఈ విధంగా ఆగ్నేయ మూలలో స్థలము ఇల్లు కట్టుకుంటే దాన్ని ఆగ్నేయ స్థలము అంటారు. ఈ ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది బెదిరిస్తారు. ఈ ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకుంటే మంచిది కాదని కొందరు అంటారు. ఈ విధంగా ఇల్లు నిర్మిస్తే బాగా రాణింపు వస్తుంది అనేవి కొందరు అంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ ఆగ్నేయ ఇంటి వల్ల ఎవరికి ఉపయోగమో ఎవరికి నష్టమో అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తాం. అయితే దక్షిణంలో రోడ్డు ఉండి తలవ యొక్క ఏ మూల కూడా పెంచకుండా ఈ మూలలు అనేటువంటివి ఏ మూల కూడా పెంచకుండా ఇది స్థలం ఉంది. ఈ మూలలు అనేటువంటి ఇది నైరుతి పెరగకూడదు, అదేవిధంగా ఈశాన్యము పెరగకూడదు, వాయువు పెరగకూడదు, నైరుతి పెరగకూడదు. ఏ మూలలో పెరగకుండా సమంగా ఉండిచ్చి ఆగ్నేయ మూలలో ఇల్లు కట్టుకుంటే ఈశాన్యం పెంచి నడకదారి ఉన్న స్థలంలో అంటే ఇవన్నీ పెంచకుండా ఈశాన్యం పెంచి నడకదారి ఈశాన్యంలో ఉంటే ఈశాన్యం పెంచి నడకదారి ఉన్న స్థలంలో ఆగ్నేయ దోషం లేకుండా ఉంటే ఉత్తర ఈశాన్యం పెంచితే ఉత్తర ఈశాన్యం ఇది ఇలా పెంచాలి. ఈ పక్క ఉత్తర ఈశాన్యం పెంచి
గృహం ప్రారికి తూర్పు ఈశాన్యం ద్వారాలు ఏర్పాటు చేసి ఈశాన్యంలో బావి తవ్వి దక్షిణమును పశ్చిమంలో ఎత్తుండి, ఈ సౌత్లో వెస్ట్లో ఎత్తుండి, తూర్పు ఉత్తరాలు పల్లంగా ఏర్పాటు చేసుకుని ఈస్టు ఈ నార్త్లో పల్లంగా కొంచెం డౌన్ ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ద్వారాలు ఏ విధంగా ఉండాలి? మంచి ఫలితాలు అనేటువంటి ఈ వెస్ట్ సౌత్ ఎత్తు ఉండాలి, ఈశాన్య ఉత్తర ఈ విధంగా కొద్దిగా ఉండాలి, కొంచెం పెరుగుదల ఉండాలి. అంటే దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలం యొక్క ఏ మూలను పెంచకుండా ఈశాన్యం పెంచి నడకదారి ఉన్న ఎడల ఆ స్థలంలో ఆగ్నేయ దోషం లేకుండా, అంటే మూల కొద్దిగా గ్యాప్ ఇచ్చి కట్టాలి, ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. స్థలంలో ఆగ్నేయ దోషం లేకుండా ఉత్తర ఈశాన్యం పెంచి, ఉత్తర ఈశాన్యం అంటే ఇది వస్తుంది, ఈ పక్క ఇది కొద్దిగా ఉత్తర ఈశాన్యం అనేది ఉత్తర ఈశాన్యం పెంచి ఈ ఇష్టం ఇటు ఉత్తర ఈశాన్యం పెంచి మంచి ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఉత్తరం తూర్పు కొంచెం పల్లంగా ఉండాలి, సౌత్ వెస్ట్ కొంచెం ఎత్తులో ఉండాలి. అదేవిధంగా ద్వారాల గురించి, దక్షిణపు ద్వారాలు కానీ దక్షిణ వైపు రోడ్డుకి గేటు ఉంచకూడదు. ఈ దక్షిణం వైపున ఇలాంటి ఇంటికి ఎటువంటి ద్వారాలు ఉంచకూడదు. ఇలాంటి ఇంటికి ఈ దక్షిణాన ద్వారాలు ఉంచకూడదు, గేటు ఉంచకూడదు. ఆగ్నేయపు ఇంటికి ఎప్పుడు కూడా దక్షిణాన ద్వారాలు ఉంచకూడదు, గేట్లు పెట్టకూడదు. అదేవిధంగా తూర్పు రోడ్డుకి మాత్రమే ద్వారం ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఆగ్నేయ ఇంటికి తూర్పు భాగంలో ఈ విధంగా తూర్పు భాగంలో అంటే మామూలుగా ఒక 9 భాగాలు, నవగ్రహాలు మరి 9 భాగాలు చేసుకొని మధ్యలో భాగాలను ద్వారం పెట్టుకోవడం, లేదా బేసింగ్లో ఈ విధంగా ఆ యొక్క నవగ్రహాల ఆధారంగా ద్వారాలు ఏర్పాటు చేయాలి. నవగ్రహాలు తెలుసు కదా, 9 గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ విధంగా నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల ద్వారాలు చెప్పేటప్పుడు చెప్తాను. ఈ నవగ్రహాల ఆధారంగా ద్వారాలు ఏర్పాటు చేసుకొని ఆగ్నేయ ఇంట్లో ఉంటే మంచిది. తూర్పు వైపు మాత్రం రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి అలాంటి ఆగ్నేయ ఇంటికి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంగా పెరిగితే, ఇప్పుడు ఇల్లు ఎత్తైంది, తూర్పు ఆగ్నేయం పెరిగితే ఏ ఇల్లు అయినా ఎలా ఉంది. ఈ ఇల్లు అనేటువంటి తూర్పు ఆగ్నేయం పెరగడం అంటే ఇలా చూడండి, ఆగ్నేయం అనేటువంటిది మూల, ఇది తూర్పు ఆగ్నేయం ఇలా పైకి పెరుగుతుంది. మామూలుగా సమంగా ఉండాలి. తూర్పు ఆగ్నేయం పెరిగింది. తూర్పు ఆగ్నేయం ఎవరికి ఏ ఇల్లు అయితే పెంచి కడతారో అలాంటి వారికి సంతాన ప్రాప్తి తక్కువ. మీ ఇంటి స్థలాన్ని చూసుకోండి. ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలో కానీ ఈ విధంగా పెరిగితే మీకు పెద్దదిగా చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా తూర్పు ఆగ్నేయం పెరగడం అంటే ఆగ్నేయంలో కొద్దిగానే చాలు. ఇలా అంటే సదరంగా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇలా లేకుండా కొద్దిగా పెరిగింది. ఈ తూర్పు ఆగ్నేయ మూల కానీ ఎవరికైతే పెరుగుతుందో ఆగ్నేయ ఇంటికి అలా ఇల్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి తక్కువ. వారసుడికి అంటే ఒకవేళ సంతాన ప్రాప్తి కలిగినప్పటికీ, లేకపోతే దత్తత తీసుకొచ్చుకున్నప్పటికీ ఆ దత్తత వచ్చినటువంటి వారసుడికి ఇబ్బందులు కలుగును. వారసుడికి ఇలా ఇల్లు ఉంటే నష్టం. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం పెరిగితే సంతాన ప్రాప్తి తక్కువ, వారసుడికి ఇబ్బందులు అని చెప్పాను. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం పెరిగితే, తూర్పు ఆగ్నేయం చెప్పాను, దక్షిణ ఆగ్నేయం పెరిగితే, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, ఇలా ఇల్లు కట్టుకున్నాం, ఇది ఇల్లు ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం పెరగడం అంటే ఇలా కొద్దిగానే చాలు. దక్షిణ ఆగ్నేయం పెరగడం అంటే ఇది. దక్షిణాగ్నేయం ఎప్పుడైనా ఇల్లు ఎవరైనా ఇంజనీర్లైనా ప్లానేశ్వరం మేస్త్రైనేశ్వరుడు ఈ స్థల నిర్ణయం అనేటువంటి కరెక్ట్గా మూలలు ఉన్నాయా లేదా,
ఈ మూలలు ఏర్పాటు చేసుకునేటప్పుడు మనకు ఈ విధంగా దిక్సూచి అనేటువంటిది ఉంటుంది. ఈ దిక్సూచి ఆధారంగా పెడితే ఉత్తర దక్షిణాలు చూసేది దిక్సూచి ఎప్పుడు. ఆ ఉత్తర దక్షిణాల విధంగా స్థలంలో ఈ విధంగా మధ్యలో ఈ విధంగా పెడితే చూడండి, ఈ విధంగా దిక్సూచి పెడితే ఉత్తర దక్షిణాలు చూస్తుంది. ఈ ఉత్తర దక్షిణం ఆధారంగా దారం పట్టుకొని అన్ని మూలలు సమంగా చేసుకుంటే మనకి ఇంటి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి తూర్పు ఈశాన్యం పెరిగితే సంతానం ఉండదు. ఒకవేళ ఉన్న వారసుడు వచ్చినా కలిగినా కూడా ఆ వారసుడికి ఇబ్బందులు అని చెప్పాను. అదేవిధంగా దక్షిణాగ్నేయం పెరిగితే వల్ల స్త్రీ ఆరోగ్య సమస్యలు, అల్లుళ్ళతో కూడా సమస్యలు వచ్చును. స్త్రీ ఆరోగ్య సమస్యలు అంటే ఇంటి యజమానురాలకి సమస్యలు వస్తాయి, అదేవిధంగా అల్లుళ్ళతో కూడా సమస్యలు వచ్చును. కాబట్టి తూర్పు ఆగ్నేయం పెరిగినా దక్షిణాగ్నేయం పెరిగినా మంచిది కాదు. కాబట్టి ఆగ్నేయ బిల్లు కట్టుకునే వాళ్ళు సమంగా కట్టుకుంటే మంచిది. తర్వాత మిగతాది మరో వీడియోలు చెప్తాను.